హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దీప గురించి పీడకల రావడంతో దశరథని తీసుకుని కాంచని ఇంటికి వెళ్ళిన సుమిత్రకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి సుమిత్రకు ఏం పీడకల వచ్చింది? అసలు సుమిత్ర దశరథ ఏం నిజాన్ని తెలుసుకున్నారో వీడియోలో తెలుసుకుందాం. సరేండి, వీడియో అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్కమింగ్ వీడియోస్ని ముందుగానే చూసేయచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసి మా వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి. ఇక ఇక్కడ దశరథకైతే అస్సలు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయంటే నమ్మకం కుదరదు. అసలు చూసిన మొహంలో ఎలాంటి సంతోషం లేదు, టెన్షన్ కనిపిస్తూ ఉంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, ఇదంతా నిజమేనా అన్న ఆలోచన దశరథలో మొదలవుతుంది. కానీ ఒక పక్క కార్తీక్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. కడుపులో బిడ్డనైతే తీసేయమని చెప్పేసి ఆపరేషన్ చేసేయమని డాక్టర్కైతే చెప్పేశాడు. కానీ ఇప్పుడు తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు. ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఎవ్వరి మొహాల్లో ఎలాంటి సంతోషం కనిపించదు. కార్తీక్ దీప ఇద్దరు బాధపడుతూ ఉంటారు. కార్తీక్ అని పిలవబోతూ ఉంటుంది కాంచన. కానీ పిలిచినా సరే కార్తీక్ కూడా నిజం చెప్పడు. ఆ విషయం కాంచనకి తెలుసు. కార్తీక్ కానీ దీప కానీ నిజాన్ని చెప్పరు, తప్పించుకుంటారు. ఏంటి చెల్లమ్మ ఇదంతా? వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు? రోజు రోజుకి వీళ్ళ మొహంలో ఉన్న సంతోషం కాస్త పోయి దిగులే ఎక్కువగా కనిపిస్తుందేంటి అని చెప్పి అనసూయ అడుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు అడిగినా కూడా వాళ్ళు మనకి ఎలాంటి సమాధానం చెప్పరు. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదక్క అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమో నాకు భయంగా ఉంది. దీప ఏం చేస్తుందో ఏంటో. దీపం చూస్తే కంగారుగా ఉంది. నువ్వేమీ కంగారు పడకక్క, అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి కాంచన ధైర్యం చెప్తుంది అనసూయకైతే. ఇక అలా ధైర్యం చెప్పి భోజనాలు అవుతాయి. ఎవరి మొహాలు ఎలాంటి సంతోషం కనిపించేది ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది. ఇక ఇలా జరుగుతుంటుంది సిచ్యువేషన్. అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. వాళ్ళిద్దరికి నిద్ర పట్టదు. బయటకైతే వెళ్ళి కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా కాంచన చూసేస్తుంది. నేను అనుకున్నాను వీళ్ళ మధ్య ఏదో సమస్య ఉంది, అందుకనే వీళ్ళు ఎంతగా బాధపడుతున్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పేసి కాంచన అనుకుంటూ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ మాత్రలు వేసుకోవడంతో ఎప్పుడూ కూడా సుమిత్ర నిద్రలోనే ఉంటుంది కదా. రాత్రి అవడంతో నిద్రపోతూ ఉంటుంది. సుమిత్ర పక్కనే కూర్చొని ఇక ఇదంతా తలుచుకుంటూ అసలు ఏం జరుగుతుంది, నా భార్య నిజంగా బ్రతుకుతుందా, శాంపిల్స్ నిజంగా మ్యాచ్ అయ్యాయా, అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది, నా భార్యని నేను కాపాడుకోగలనా, సుమిత్ర నాకు దక్కుతుందా అని ఆలోచించుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఈలోగా బెడ్ మీద దీప, హాస్పిటల్ బెడ్ మీద దీప ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడం, దీప ఎంతగానో విలవిల్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతుంటుంది. పక్కన కార్తీక్ కూడా కూర్చొని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. దీప కార్తీక్ కుమిలిపోతూ ఉంటారు. దీప అంటూ గట్టిగా కాంచన అరుస్తుంది. ఒక్కసారే తుడిక్కిపడి లేచిన సుమిత్ర దీప అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమైంది ఏమైంది సుమిత్ర, ఏం జరిగింది, ఎందుకు దీప అంటూ అరుస్తున్నావు? ఏమండి ఏమండి, నేను ఒకసారి దీపం చూడాలండి, దీప దగ్గరికి వెళదాం పదండి, దీపకి ఏదో జరిగింది, దీప దగ్గరికి వెళదాం. ఈ సమయంలోనా? వద్దు సుమిత్ర, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. లేదండి లేదు, నేను నేను దీప దగ్గరికి వెళ్ళాల్సిందే, దీపని నేను చూడాలి, పదండి వెళదాం, దీప దగ్గరికి వెళదాం. దీప ఏడుస్తుంది, కార్తీక్ ఏడుస్తున్నాడు, నా మనసు అస్సలు బాగాలేదు, ముందు నేను దీపం చూడాలి, దీప దగ్గరికి తీసుకువెళ్ళానని చెప్పేసి ఇక సుమిత్ర పట్టుపడుతుంది. సరే అయితే పద అని చెప్పేసి ఇక దీప దగ్గరికి తీసుకొని బయలుదేరుతాడు దశరథ. అయితే ఇక్కడ చూస్తే ఇక వాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఈలోగా కాంచన వీళ్ళిద్దరూ అసలు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు, దగ్గరికి వెళ్ళి అడిగిన సమాధానం చెప్పరు కదా, కూర్చొని ఉంటారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి అలాగే వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. బావా, నేను కడుపులో బిడ్డని తీయించేసుకుంటానన్నానని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, దీనికి నువ్వు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నావు కదా. ఇష్టం ఎలా ఉంటుంది దీప, కానీ మీ అమ్మ కోసం నువ్వు చేస్తున్న త్యాగాన్ని నేనెలా అడ్డుకోగలను? నీకు అమ్మ మాత్రమే కాదు, నాకు తను మేనత్త కూడా. తను నన్ను ఎంతగా చూసుకుందో నాకు తెలుసు. అలాంటప్పుడు ఈ విషయం నేను నీకు వద్దని ఎలా చెప్పగలను? నువ్వు ఆ ఇంటి వారసురాలువని
నువ్వే ఆ ఇంటి బిడ్డవని నేనిప్పుడు ఎవ్వరితోనూ చెప్పలేను. నీ కడుపులో బిడ్డ ఉండదు అని అటు శౌర్యకు, ఇటు అమ్మకి, అలాగే ఇక మిగిలిన ఎవ్వరికీ కూడా నేను చెప్పే సిచ్యువేషన్‌లో లేను. ఇప్పుడు ఇది కనుక తెలిస్తే అందరూ నిలదీస్తారు. ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని అడుగుతారు. ఎవరికి ఏమని సమాధానం చెప్పాలి? నిజం చెప్పే పరిస్థితి మనది కాదు. జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు అని, అలాగే ఇక నువ్వే ఆ ఇంటి వారసురాలివని నిజం బయట పెట్టలేము. ఎవరి దగ్గర తల ఎత్తుకొని నిలబడలేము. ఇదంతా తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏం జరగబోతుందో నాకే అర్థం కావడం లేదు దీప అంటూ కార్తీకు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీప కూడా ఏడుస్తూ ఉంటుంది. ఈ నిజాలు తెలుసుకున్న కాంచన ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. కార్తీక్ అంటూ గట్టిగా కేక వేసుకుని, ఏంటి మీరు మాట్లాడేది? అంటే అంటే మీరు మాట్లాడేది నిజమేనా? అమ్మా అది అది ఇక నా దగ్గర దాచిపెట్టాలని చూడకండి. నేను మీ ఇద్దరు మాటలు పూర్తిగా విన్నాను. మీరు మాట్లాడింది నిజమేనా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఈలోగా దశరథ సుమిత్ర అక్కడికైతే వచ్చేస్తారు. ఈలోగా ఇక్కడ కాంచన నిలదీయడం చూసి సుమిత్ర దశరథ అక్కడే ఆగిపోతారు. చెప్తారా చెప్పరా? దీప సుమిత్ర వదిన దశరథుల అన్నయ్య కన్న కూతురా? చెప్పు కార్తీక్, ఇదెలా జరిగింది? అసలు జోష్న కాకుండా దీప ఆ ఇంటి బిడ్డ ఎలా అయ్యింది? చెప్తారా లేదా? దీప కడుపులో బిడ్డని తీయించుకుని మరీ మా వదిన్ని కాపాడుకోవాలి అనుకుంటుంది అని నువ్వన్నావు. ఆ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు. దీప కూడా ఎంతగానో తల్లడిల్లిపోతుంది. నాకు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇక ఒక్కసారే కాంచన ఒట్టు పెట్టేస్తుంది. అమ్మా అది కదమ్మా అని చెప్పంటూ చెప్పరా అని చెప్పనేసరికి సుమిత్ర దశరథులకు ఏం అర్థం కాదు. నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. నీ అసలు మేనకోడలు జోష్న కాదు దీప. దీప ఎలా అవుతుందిరా? అవును, దీనంతటికి కారణం పారు. పారు చేసిన పని వల్లే ఇక దీప ప్లేస్లోకి జోష్న వచ్చింది. దీప అనాథగా మిగిలిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి మొత్తం నిజమంతా చెప్తాడు. పారిజాతం బిడ్డల్ని ఎలా మార్చేసిందో, ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్లో జోష్నకి నిజం తెలిసిన తర్వాత జరిగిన పరిస్థితులు, ఆస్తి కోసం జోష్న చేసిన కుట్రలు, ఇవన్నీ కూడా కార్తీకు కాంచన ముందు బయట పెట్టేసేసరికి ఇంత బాధని కడుపులో దాచుకుని ఎలా ఇలా ఉండగలుగుతున్నారు? ఇంత పెద్ద రహస్యాన్ని ఎవరితో చెప్పకుండా దాచిపెట్టి ఇంకా ఎందుకురా వాళ్ళని కాపాడాలని అనుకుంటున్నారు? ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఇక ముగ్గురు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఒక్కసారే ఇదంతా చూసిన దశరథ సుమిత్రలకు గుండె పగిలే నిజం ఎదురుపడిపోతుంది. దీప వాళ్ళ కన్న కూతురు అనే నిజం తెలుసుకున్న సుమిత్రకు అయోమయమైపోతుంది. ఒక్కసారే కార్తీక్ అని చెప్పి పిలిచేసరికి ఇక కార్తీక్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. మీరు చెప్పేది నిజమా అనేసరికి తలలు వంచుకొని నిలబడతారు. కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది సుమిత్ర, అలాగే దశరథ ఇద్దరు కూడా. అలా దశరథ సుమిత్రలకు నిజమైతే తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.